హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మళ్ళీ మధ్యలో గ్యాప్ తీసుకున్నారా మూవీస్ కి రాకుండా? అలాగేం లేదండి, మా పెళ్ళయింది, పాప పుట్టింది, అట్లా పర్సనల్ లైఫ్ కొంతకాలం పాటు గడిచిపోయింది. మళ్ళీ దిక్కులు చూడకు రామయ్య అని 2014లో ఒక రీఎంట్రీ, ఆ తర్వాత బుడుగు అని ఒక మూవీ చేశాను. అప్పుడే అది చేస్తున్నప్పుడే సైమల్టేనియస్లీ. ఆ తర్వాత లయన్లో బాలయ్య బాబు గారితో ఒక క్యూట్ బట్ చిన్న క్యారెక్టరే, బట్ ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్, అదొకటి కూడా తగిలింది. అవన్నీ చేస్తున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చనిపోయారు. సో పాపకు అప్పుడు 6 years, 5 or 6 years. సో తనని ఎక్కడికి ఎవరి దగ్గరికి అప్పచెప్పి రావాలన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. సో మళ్ళీ ఒక గ్యాప్ పడింది. ఆ తర్వాత మళ్ళీ శతమానం భవతితో, ఎందుకంటే అప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ, ఆవిడకి చాలా కాలంగా హార్ట్ ప్రాబ్లం అండి, వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఒక 12-13 years సర్వైవ్ అయ్యారు. అది ఇంకా తట్టుకోలేక బాగా వీక్ అయిపోయి 2014లో చనిపోయారు. ఇప్పుడు ఏం చదువుతుందండి పాప? 9th standard. ఇప్పుడు ఓకే కదా, ఇంకా తను చూసుకోగలుగుతుందేమో. చూసుకోగలుగుతుంది. అలాగే నాన్నగారు బాగా సపోర్ట్ చేస్తారు, మాతోనే ఉన్నారు నాన్నగారు, సపోర్ట్ చేస్తారు. అండ్ మా ఆయన కూడా, ఆయనకి వర్క్ ఉన్నంత వరకు మా నాన్నగారు చూసుకుంటారనమాట. ఆయన ఎంత త్వరగా అయితే అంత త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని రావడం, ఆయన సపోర్ట్ కూడా ఉండడం వల్లే నేను ఏదో చేయగలుగుతున్నానండి. లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చేయలేమండి. ఆడవాళ్ళు వర్క్ చేయడం అన్నది ఇంకా ఇంపాసిబుల్. నిజానికి ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ ఉంటాయి, మీకు థర్డ్ ఇన్నింగ్ కూడా ఉన్నట్టుంది. అలాగేం నేను అనుకోవట్లేదండి. బికాస్ నేను ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయినట్టు, దూరం అయినట్టు నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే మధ్యలో పాప పుట్టిన తర్వాత కూడా నేను చెన్నైలోనే ఒక 2 serials అయితే వర్క్ చేశానండి. బాలచంద్ర గారి డైరెక్షన్ లోనే ఒక సీరియల్ చేశానండి. ఆ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, వీక్లీ అండి, వీక్లీ. సో అటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ఒకటి నాకు దక్కింది. ఆ తర్వాత మన రాధికా గారిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాన్నగారు, నేను కూతురు. అసలు ఆ కాంబినేషన్ వినగానే వెంటనే ఒప్పేసుకున్నాను నేను. సార్తో కలిసి చేయడం, ఆయన్ని నేను నాన్న అని పిలవడం. ఆ తర్వాత అంతా కలిసినప్పుడల్లా నేను నాన్న అనే పిలిచేదాన్ని, ఆయన అమ్మ అని పిలిచేవారు. సో అది ఒక మర్చిపోలేని. సో నేను ఎప్పుడు అవే అంటే కంప్లీట్లీ అవే కాదండి, ఏదో ఒక రకంగా టచ్ లోనే ఉన్నాను. బిగ్ స్క్రీన్ కే కొంచెం దూరం ఉన్నారు అంతేనండి. ఇప్పుడు థర్డ్ లో అయితే మరీ దగ్గర అయ్యారు మీరు జనాలకు. అసలు ఫస్ట్ సెకండ్ ఏమో గానీ థర్డ్ లో బాగా దగ్గర అయిపోయారు. ఏమనుకుంటున్నారు రీజన్స్ ఇంతగా దగ్గర అవ్వడానికి? అంటే చిన్న పిల్లలకి సైతం దగ్గర అవ్వడానికి? అదేం లేదండి, టైం అంతేనండి. టైమా? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మనం ఏదో చేసాము, చాలా కరెక్ట్గా ప్లాన్ చేసాము, చాలా క్యాల్కులేటెడ్గా ఉన్నాము అని అంతా అనుకుంటారు. కానీ అది ఏది నిజం కాదండి. అంత టైం అండ్ మనకు రాసి పెట్టుంటే అది జరుగుతుంది, అంతేనండి. ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ రిటర్న్, అంతే. కరెక్ట్. ఏది ఎలా రాసి పెట్టుంటే అది అలా జరుగుతూనే ఉంటది. మనం చాలా అనుకుంటాం చేంజ్ చేద్దామని, కానీ మేబీ చేంజ్ కాదు కండి. మనం కొన్ని విషయాలు, నేను ఇది ప్లాన్ చేశాను రా, అది అలా కరెక్ట్గా ఆ టైం. నిజం చెప్పాలంటే అండి, ఎవ్వరు ఏమీ ఇక్కడ చేసేది ఏం లేదండి. మనకు అది టైం కుదిరి వచ్చిందంటే అది అలా జరిగిపోతుంది. అంతే. టైం కుదరలేదనుకోండి, మీరు ఎన్ని ఇది చేసినా ఇంకా జరగదు అది. కరెక్ట్. ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు. కరెక్ట్. సో ఇదేదో ఇప్పుడు మళ్ళీ నా టైం బాగుంది, భగవంతుడు నన్ను అలా బ్లెస్ చేశారు, అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.